అస్సాం రాష్ట్రానికి చెందిన అబ్దుల్ అలీం అనే యువకుడి సక్సెస్ఫుల్ స్టోరీ ఇప్పుడు నెటిజన్ల ప్రశంసలను అందుకుంటోంది. అదేవిధంగా డిగ్రీలు, ధృవపత్రాల కంటే నిజమైన నైపుణ్యానికే విలువ ఇవ్వాలనే సూత్రాన్ని మరోసారి నిరూపించిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ జోహోను కూడా నెటిజన్లు పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇక ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే, ఒకప్పుడు అబ్దుల్ అలీం టెక్నాలజీ సంస్థ అయిన జోహోలో సెక్యూరిటీ గార్డ్. అయితే నిత్యం సాఫ్ట్వేర్ ఉద్యోగులను చూసే అతనికి తాను కూడా అలానే సాఫ్ట్వేర్ ఉద్యోగి కావాలని అనుకున్నాడు. అయితే అనుకోవడం వరకే ఆగిపోని అతడు దానికోసం ఓ నిరంతరం తప్పించాడు. కోడింగ్ నేర్చుకుంటే తాను అనుకున్న కల నెరవేరుతుందని తెలుసుకొని కోడింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అయితే దానికోసం ట్రైనింగ్కు వెళ్లే స్తోమత లేకపోవడంతో ఆన్లైన్లో వీడియోలు చూస్తూ, పుస్తకాలు చదువుతూనే సొంతంగా కోడింగ్ నేర్చుకున్నాడు. రాత్రుళ్ళు తక్కువగా నిద్రపోతూ ఎక్కువ సమయాన్ని కోడింగ్ నైపుణ్యాలను పెంచుకోవడానికి కేటాయించాడు. అయితే తాను సొంతంగా నేర్చుకున్న కోడింగ్పై తనకు ఎంత పట్టు వచ్చిందో తనను తానే పరీక్షించుకోవాలని అనుకున్న అలీం ఒక అప్లికేషన్ రూపొందించాడు. అంతటితో ఆగకుండా తాను రూపొందించిన అప్లికేషన్, తాను సంపాదించుకున్న నైపుణ్యాలను అబ్దుల్ అలీం జోహో కంపెనీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. కంపెనీ యాజమాన్యం ఆయన ప్రతిభను, అంకితాభావాన్ని గుర్తించింది. ఇక్కడ అలీంకు అధికారి ఇంజనీరింగ్ డిగ్రీ ఉందా లేదా అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆయనలో ఉన్న నిజమైన ప్రతిభకు విలువనిచ్చింది. ఎవరు ఊహించిన విధంగా ఆయనకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పదోన్నతి కల్పించింది. తన కలల ఉద్యోగాన్ని తాను సెక్యూరిటీ గార్డ్గా పనిచేసిన చోటే దక్కించుకోవడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం అలీ సక్సెస్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు షాక్ అవుతున్నారు.